వ్లాగ్ పడుతుందని నేను ఎప్పుడో అనుకున్నాను. బట్ ఎంత తొందరగా పడుతుంది, ఎంత లేట్గా పడుతుంది అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అట్లాంటిది ఇప్పటికీ కుదిరింది అనమాట. శివయ్య నుంచి నాకు పిలుపు వచ్చింది. అరుణాచలం వెళ్ళబోతున్నాను నేను ఫ్రెండ్స్తో. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. 6:40కి సికింద్రాబాద్లో నా కోసం ట్రైన్ రెడీగా ఉంటుందన్నమాట. నేను వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. నేను 7th అంటే ఈరోజు 7th బయలుదేరితే 8th 9th ఉంటున్నాను అండ్ 10th మళ్ళీ వచ్చేస్తాను అనమాట. ఈ 2 days కోసం అని చెప్పి నేను ఇంత లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను. ఇది మా పిన్నికి మా అమ్మమ్మ ఇప్పించారనమాట. అండ్ నేను కట్టుకోవాలి అని అనుకుంటున్నాను. దీనికోసం నేను అల్కనంద ఆర్ట్స్లో నేను పెయింట్ చేసుకున్న గోపురం బ్లౌజ్ వేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ శారీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తున్నాను, మంచిగా రెడీ అవ్వాలని. అండ్ ఇంకొకటి సేఫ్ సైడ్ కోసం అని చెప్పి ఇంకొక శారీ స్పేసిక్ శారీ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డ్రెస్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఇది మింత్రాలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నారాయణపేట్ మోడల్లో మొత్తం బ్లాక్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందని. అండ్ ఇంకొక 2 ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టుకున్నాను. నైట్ డ్రెస్సెస్ క్యాజువల్ అలానే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా జ్యువెలరీ సంత అనమాట. ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి. నేను టైం అయిపోతుంటే నేను మీతో ముచ్చట్లు పెడుతున్నాను. అండ్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇంకా మాట్లాడుకున్నాను. నేనైతే శివస్మరణం ముందే స్టార్ట్ చేసేదాను, ఎక్కడ మిస్ అయిపోతుందో అని. ఓం నమః శివాయ అనుకుని 6:40కి ట్రైన్ అయితే ఒక 6:30కి వచ్చినట్టున్నాను నేను. 10 minutesలో ట్రైన్ వెళ్ళిపోవచ్చు, మిస్ అయిపోవచ్చు. మన అదృష్టం బాగుంటే ట్రైన్ లేట్గా కూడా రావచ్చు. సో నా అదృష్టం బాగుంది కాబట్టి ట్రైన్ లేట్గా వచ్చి కొంచెంసేపు కూర్చున్నాం కూడా, ఇంకా ట్రైన్ స్టార్ట్ కూడా అవ్వలేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే డైరెక్ట్ అరుణాచలం ట్రైన్ కాదనమాట. ఫస్ట్ తిరుపతి వెళ్ళాలి. రేపు మార్నింగ్ తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వేరే ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ అరుణాచలంకి వెళ్తాము. ఫస్ట్ టైం నేను ట్రైన్లో ఏసీలో కూర్చున్నాను అనమాట. ఎలా ఉంటుందో ఏంటో ఎక్స్పీరియన్స్ రేపు మార్నింగ్ చెప్తాను. మేము మార్నింగ్ ట్రైన్లోనే జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసేసి డైరెక్ట్ బస్ ఎక్కేసామన్నమాట. అక్కడ కావాలంటే బస్ స్టాండ్లో కూడా మనకి టిఫిన్స్ అవి అవైలబుల్ ఉంటాయి, కానీ బస్ తొందరగా స్టార్ట్ అయిపోతుందని చెప్పి బస్ ఎక్కేసాము. సో కండక్టర్ ఏం చేశారంటే మధ్యలో ఆపి ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి కంటిన్యూ చేయమని చెప్పారు. అక్కడ తినేసి జస్ట్ ఒక న్యాప్ వేసాను. అలా 4 hours కంప్లీట్ అయ్యి తిరువనమలై బస్ స్టాండ్లో బస్ ఆగిన తర్వాత అక్కడ నియర్ బై ఏమైనా ఆటోస్ అనేవి మనం మాట్లాడుకుని మనం బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వాళ్ళు దింపుతారు అనమాట. అక్కడ ఓలా, ఊబర్ ఇలాంటివి ఏమి బుక్ అవ్వవు. ఒకవేళ బుక్ అయినా అవి మన దగ్గరికి రానివ్వరు అనమాట. ఆ ఏరియాలో ఎంటర్ అవ్వనివ్వరు. సో మనం దగ్గరలో ఉన్న ఆటోస్ మాట్లాడుకోవాలి, కొంచెం బేరమాడి మాట్లాడుకుంటే బెటర్. మేము అనుకున్న రూమ్ అయితే విజయ హోమ్స్ అనమాట. ముందుగానే బుక్ చేసుకున్నాము. వాళ్ళకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి 3.5 kilometers అవే ఫ్రమ్ ద టెంపుల్, ఇంకొకటి 50 meters అవే ఫ్రమ్ ద టెంపుల్ అనమాట. సౌత్ గోపురం పక్కనే ఉంటుంది మేము బుక్ చేసుకున్న ఈ విజయ హోమ్స్ అనేవి. నాకైతే చాలా చాలా నచ్చింది. స్టే అంతా నీట్ అండ్ క్లీన్గా హైజీన్గా ఉంది. విజయ హోమ్స్ అని చెప్పి చాలా బాగుంది స్టే. నేను కింద డీటెయిల్స్ అన్నీ పెడతాను డిస్క్రిప్షన్లో. అండ్ సపరేట్గా షార్ట్స్ కూడా వస్తుంటాయి. రూమ్ టూర్ అన్నీ చూపిస్తాను నేను. విజయ హోమ్స్ చాలా చాలా బాగుంది. సో అక్కడికి వచ్చామన్నమాట. విజయ హోమ్స్లో వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఆర్డర్ పెట్టుకున్నాము. లక్కీలీ ఏంటంటే ఇక్కడ స్విగ్గీ, జొమాటో ఇవి కూడా ఉన్నాయన్నమాట. నియరెస్ట్లో ఉన్న ఒక హోటల్లో ఆర్డర్ పెట్టుకున్నాము. నేనైతే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను.
చేశాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు తినేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకుని, నేను మీకు చూపించాను కదా ఎల్లో కలర్ శారీ, ఆ శారీ కట్టుకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొంచెం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుని దర్శనం చేసుకుని ఆ తర్వాత నియరెస్ట్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఏమైనా ఉంటే చేద్దామని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏమైనా కొంచెం తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి మళ్ళీ చెప్తాను మీకు. మొత్తం ముందే చెప్పేస్తే ఎందుకు చూస్తారు, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే కంప్లీట్ చేశాను షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకున్నా, చాలా చాలా బాగుంది. నేను హోటల్ పేరు కూడా చెప్తాను, మీరు జొమాటో ఇంకా స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడానికి కుదురుతుంది అని చెప్పి. శ్రీ అభిరామ్ హోటల్ అనమాట. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా కూడా అక్కడ ఫుడ్ ఇక్కడ ఉంటుందో లేదో అని డౌట్ పడుతున్న వాళ్ళ కోసం ఇది చాలా 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 బాగుంది. ఇది జస్ట్ హైదరాబాద్లో తింటున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ డిఫరెన్స్ నాకైతే ఏం కనిపించలేదు. క్రేజీ. గెట్ రెడీ విత్ మీ ఇన్ అరుణాచలం. శివయ్యని చూడడానికి వెళ్తున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఫ్రమ్ సో లాంగ్. ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ నేను మా పిన్ని దగ్గర నుంచి తీసుకున్నాను. మా పిన్నికి మా అమ్మమ్మ ఇచ్చారు. ఇట్ హ్యాస్ 25 years ఆఫ్ చరిత్ర. అండ్ దీనికి నేను కోలం పెయింటింగ్, గోపురం పెయింటింగ్ చేసిన బ్లౌజ్ ని పేరప్ చేసి జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని కాజల్, ఐలైనర్ అండ్ ఐబ్రో సెట్ చేసుకున్నాను. హెయిర్ కి సిరం అప్లై చేసుకున్నాను, హెడ్ బాత్ చేసుకుని. ఇక్కడ హియర్ వి గో, శారీ డ్రేప్ చేసుకుని వచ్చేసాను. ఎంత బాగుందో కదా గోపురం కోలం పెయింటింగ్. మీకు కూడా ఇలా కావాలి అనుకుంటే కింద అలకనంద ఆర్ట్స్ పేజ్ ని ట్యాగ్ చేస్తాను పెయింటింగ్ కోసం. గ్రీన్ కలర్ బ్లౌజ్ కాబట్టి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసేసుకుందాం. ఒక చిన్న బొట్టు పెట్టేసుకుని తప్పకుండా పూలు పెట్టుకుందామని సవరం తెచ్చుకున్నాను. సో సవరం వేసుకున్నాను. ఈ వీడియోలో నేను పెట్టుకున్న ప్రతి ఒక్క జ్యువెలరీ మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఈ సింపుల్ నెక్ సెట్ ఆర్డర్ చేసుకున్నాను, లిప్స్టిక్ పెట్టుకున్నాను. అండ్ కుంకుమ పెట్టుకోకపోతే ఎలా కంప్లీట్ అవుతుంది మన ఇండియన్ సౌత్ ఇండియన్ లుక్. పూలు కూడా పెట్టేసుకున్నాను. చెప్పండి ఎలా ఉన్నాను. ఇందాక నెక్ సెట్ మీద ఇయర్ రింగ్స్ చాలా సింపుల్ అనిపించి ఈ ఇయర్ కప్స్ తీసుకున్నాను మీషోలో నుంచి. ఇవి కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా ఫైనల్ గా రెడీ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం, కొన్ని ఫొటోస్ తీసుకుందాం, కొన్ని వీడియోస్ తీసుకుందాం. వచ్చేసేయండి. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. షాపింగ్, ఫొటోస్ అండ్ కొంచెం కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాను శివయ్యకి. లోపల వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటే చాలా రష్ ఉంది. దీనికంటే బెటర్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని తర్వాత దర్శనం చేసుకుందాం అనుకున్నాం. చూడండి ఒకసారి ఎంత. గెట్ రెడీ విత్ మీ ఫర్ గిరి ప్రదక్షిణ. అరుణాచలం వెళ్ళడం అంటేనే ఒక పెద్ద కోరిక నెరవేరడం. అంటే గిరి ప్రదక్షిణ చేయడం ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. నేను గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి మింత్రాల నుంచి ఈ కుర్తా సెట్ని ఆర్డర్ చేసుకున్నాను. లుక్ ఎట్ దట్ కలర్, ఫిట్, ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. ఈ జ్యువెలరీ సెట్ మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నా. కమెంట్ ఫర్ ద లింక్స్. గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. నైట్ 12 o'clock నేను రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాను. అండ్ మనం ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఎడమవైపు మాత్రమే ఉండాలి అంటారు. అదొకటి గుర్తుపెట్టుకో. టైం 12 అవుతున్నా కూడా గిరి ప్రదక్షిణలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు అది డే టైం లాగా అనిపించింది నాకు. అంతమంది ఉన్నారు. ఈ రోజే ఇలా ఉండుంటే పౌర్ణమి రోజు ఇంకెంత బాగుండేదో అనిపించింది. పౌర్ణమి రోజు కూడా గిరి ప్రదక్షిణ చేయాలి అంటే అదృష్టం ఉండాలి అసలు. అండ్ ఈ గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దగ్గర ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. పక్కనే ఇలా రాళ్ళ మీద ఇల్లు లాగా ఫామ్ చేస్తున్నారు. సో నేను కూడా ఇలా పెట్టాను. ఇలా పెడితే ఇల్లు కట్టుకుంటారని అంటారు కదా అందరూ. నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా కోరిక ఉంది ఇల్లు కట్టుకోవాలని. ఎవరికి ఉండదు చెప్పండి. అక్కడే ఇలా కాయిన్స్ కూడా నుంచోబెడుతున్నారు కానీ అక్కడ ఉన్నంత మంది మధ్యలో ఆ ఫోర్స్కి నిలబడవని చెప్పి నేను నుంచోపెట్టలేదు. పక్కనే జింకలు కూడా వచ్చాయి. ఎంత బాగున్నాయో. చిన్న చిన్నగా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి.
నైరుతి లింగం వరకు వచ్చి కూర్చున్నాం అనమాట. ఇప్పటికే హాఫ్ అయిపోయాయి కాళ్ళు. చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే, చిన్న పిల్లలని లేదు, ముసలి వాళ్ళని లేదు, ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారో అసలు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలా చూసి. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా నేను అసలు వాటర్ తాగలేదు. వాటర్ తాగొచ్చు మనకి, వితిన్ మీటర్స్లోనే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటున్నాయి. కానీ లాస్ట్లో కొంచెం నాకు ఆకలేస్తుందని చెప్పి మ్యాంగో తిన్నానమాట. ఎంత బాగుందో మ్యాంగో మాత్రం. నేను తినకపోయింటే చాలా మిస్ అయిపోయేదాన్ని. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణలో నాకు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒకసారి చెప్పారనమాట, ఆవు 6 లెగ్స్తో పుడుతుందని చెప్పి. ఇక్కడ ఉందన్నమాట. నాకు ఎంత అదృష్టం ఉంటే నేను ఇది చూడగలుగుతాను అనిపించింది. ఇప్పుడే కుబేర లింగం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:15 అట్లా అవుతుంది అనమాట. అంతే కదా, 4:15 అవుతుంది. ఇంకా మోక్ష మార్గం, ఇంకా ఈశాన్య లింగం ఒక్కటే ఉందన్నమాట పెండింగ్. ఆల్మోస్ట్ నా కాళ్ళు డెడ్, చాలా నొప్పులు వస్తున్నాయి. ఈ మధ్యలో అయితే అసలు నడవడానికి రావట్లేదు. తొందరగా అయిపోయి దర్శనం చేసుకోవడానికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఆతృతగా ఉంది. ఈ క్యూ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి అనమాట. లిటరల్లీ చూసి షాక్ అయిపోయాను నేను. ఈజీగా 2 hours పడుతుంది, ఇంత క్యూ ఉంది. అండ్ అసలు ఊపిరి ఆడట్లేదు కూడా. లక్కీగా మోక్ష మార్గం నుంచి నేను బయటకు వస్తానని అస్సలు అనుకోలేదు. ఇంత లేట్ అవుతుంది కదా, వద్దులే అని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది. బట్ నేను మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాను. అంతా శివుని దయ, అంతా శివుని దయ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. హర హర మహాదేవ శంభో శంకర. నాకైతే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశానంటేనే నమ్మబుద్ధి కావట్లేదు. మోక్ష మార్గం నుంచి ఇప్పుడే వచ్చామన్నమాట. లోపల చాలా బ్యాంగిల్స్ పగిలిపోయాయి నావి. ముందు వరకు అనుకున్నాను అక్కడ బ్యాంగిల్స్ అన్ని చెట్టుకు హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఎందుకు హ్యాంగ్ చేసి ఉన్నాయి అనుకున్నాను. ఎందుకనే వేసుకొని వచ్చిన వాళ్ళు లోపల పగులుతాయని బయట హ్యాంగ్ చేశారనమాట. మీరు ఎవరైనా దర్శనానికి వెళ్ళాము, మీరు ఎవరైనా మోక్ష మార్గం నుంచి బయటకు వద్దాం అనుకున్నప్పుడు బ్యాంగిల్స్ తీసేసి వెళ్ళాము. ఈశాన్య లింగం ఒక్కటే ఇప్పుడు పెండింగ్ ఉందన్నమాట. ఈశాన్య లింగం ఒక్కటి దర్శనం చేసుకుని తర్వాత మెయిన్ గోపురం, రాజగోపురం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శివయ్యని ఇప్పటి వరకు చూడలేదు. నిన్న అనగా వచ్చాను అరుణాచలంకి. ఇది ఈశాన్య లింగం అనమాట. దీంతో మొత్తం 8 లింగం, అంటే 8 లింగాలు దర్శనం కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత రాజగోపురం దగ్గరికి వెళ్ళి శివయ్యని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నిన్ననగా వచ్చాను, ఇప్పటి వరకు చూడలేదు నేను శివయ్యని. ఇప్పుడైనా దర్శనం దొరికితే బాగుండు. ఎంతసేపు పడుతుందో తెలీదు. అండ్ దీపాలు కూడా నిన్న వెలిగించలేదన్నమాట. ఇప్పుడు దీపాలు కూడా వెలిగించే కాన్సెప్ట్ ఉంది, చూద్దాం. ఫైనల్లీ కనిపించింది. 14 kilometers నడిచింది. 14 kilometers గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా దర్శనానికి లైన్లో నుంచుంటానని నేను అస్సలు అనుకోలేదు. ఒక్క 10 minutes కూడా గ్యాప్ లేదనమాట. 50 rupees టికెట్ తీసుకుని క్యూలో నుంచున్నాను. లిటరల్లీ ఎన్ని అవర్స్ పట్టిందంటే, కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ చేసి అది కూడా శివయ్యని దర్శించుకుంటానని నేను అనుకోలేదు. ఇలాంటి టైంలో వస్తానని అస్సలకే అనుకోలేదు. కార్తీక మాసంలో ఆయన దర్శనం దొరకడం ఎంత అదృష్టం. నాకైతే 4 hours పట్టింది ఆయనని దర్శనం చేసుకోవడానికి. అండ్ అందరూ చెప్తారు కదా, లోపల ఆయన గర్భగుడిలో చుట్టూ అంతా కూడా చల్లగా ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వేడిగా ఉంటుంది అని చెప్పి లిటరల్లీ నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ నాకు అది ఎంత బాగా అనిపించిందంటే, అసలు ఏమయ్యా నీ మహిమలు అనిపించింది, నీ లీలలు అనిపించింది. అండ్ క్యూ మాత్రం చాలా ఘోరంగా ఉంది. నార్మల్ డేస్లో వెళ్ళడానికి మాత్రం ట్రై చేయండి. గాయ్స్, దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను మీకు చెప్పాను కదా, నైట్ నేను గిరి ప్రదక్షిణ 12కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 7కి కంప్లీట్ అయింది. యాక్చువల్గా చాలా స్లోగా చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోక్ష మార్గం ఉంటుంది కదా, మోక్ష మార్గం దగ్గర చాలా క్యూ ఉంది, చాలా రష్ ఉందన్నమాట. అది స్కిప్ చేసి దర్శనానికి వెళ్దాము అనుకుంటే వచ్చిన దానికి అర్థం ఉండదు కదా. మోక్ష మార్గం మెయిన్ రీజనే మనకి మోక్షం అందాలని కదా. సో అందుకోసం అని లేట్ అయినా పర్వాలేదు చేద్దామని క్యూలోనే ఉండేసరికి 1.5 hour అక్కడ లేట్ అయిపోయింది.
ఆ తర్వాత అన్ని లింగాలు దర్శించుకుని కంప్లీట్ చేసుకుని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాము అట్లా అనుకోలేదు, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. సో ఇప్పుడే దర్శనం చేసేసుకుందాము అని చెప్పి అరుణాచల శివని మేము దర్శనం చేసుకుందామని అప్పుడే వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్రీ టికెట్ ఒకటి ఉంటుంది, 50 రూపీస్ టికెట్ ఒకటి ఉంటుంది. ఫ్రీ టికెట్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు, 50 రూపీస్ టికెట్ అయితే కంపేర్ టు దట్ ఒక 20% తక్కువ అనమాట. సో 50 రూపీస్ టికెట్ దానిలో లైన్లో నుంచున్నాము, అది కూడా ఎక్కడో ఉందన్నమాట, చాలా రష్ ఉంది, దానికి చాలా క్యూ ఉంది దానికి కూడా. సరే పర్వాలేదు, ఇంకేం చేస్తాము, అంతకు మించి మనం ఇంకేం చేయలేమని చెప్పి 50 రూపీస్ టికెట్ లైన్లో నుంచున్నాము మేము. లిటరల్లీ దర్శనం అంతా కంప్లీట్ అవ్వడానికి 3.5 hours అయ్యిందనమాట. దర్శనం మాత్రం చాలా చాలా బాగా అయింది. ఇక్కడ ఒక జిమ్మిక్ చేసేసి ఏమైందంటే అక్కడ ఫ్రీ టికెట్ క్యూ ఒకటి, 50 రూపీస్ టికెట్ ఒకటి, ఇంకొకటి స్పెషల్ ఎంట్రీ టికెట్ అని స్పెషల్ ఎంట్రీ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ ఒక ఆంటీ నుంచి ఉంటే ఆంటీ అనగానే ఆంటీ వెళ్ళండి అని చెప్పింది అనమాట. సో స్పెషల్ ఎంట్రీలోకి వెళ్ళి శివయ్యని దర్శనం చేసేసుకొని వచ్చేసాను. శివయ్య అయితే ఎంత బాగున్నాడో, ఉన్నాడు అసలు, చాలా చాలా బాగుంది. ఆయన అనుమతి లేనిదే అరుణాచలంకి రావడం అసంభవం అని తెలుసు కదా అందరికీ. నాకు ఇప్పటికీ కుదిరింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక శివయ్య భక్తులు అయితే ఆర్ కాకపోయినా కూడా తప్పకుండా అరుణాచలంకి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి గిరి ప్రదక్షిణ కోసం సాక్స్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, ఎక్కువ వాటర్ కూడా తాగాలనుకోలేదు, మొత్తం శివనామస్మరణతోనే చేశాను అనమాట గిరి ప్రదక్షిణ. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ స్టోరీలో ఆ అమ్మాయికి ఏంటంటే జాబ్ ఉంది, ఫ్యామిలీ అంతా బాగుంది, తనే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటుంది అనమాట. సడన్గా ఒక రోజు ఆ అమ్మాయికి శివయ్య కల్లోకి వచ్చారు. కల్లోకి వచ్చి చిన్న పిల్లలతో మాట్లాడతారు కదా, 4th క్లాస్ 5th క్లాస్ అమ్మాయితో మాట్లాడినట్టు, పాపతో మాట్లాడినట్టు, నాకు 10,000 ఇవ్వు, నువ్వు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అని చెప్పి శివయ్య ముద్దుగా మారంగా ఆ పాపతో మాట్లాడుతున్నారనమాట ఆ కళలో. అయితే ఆ అమ్మాయికి ఇదేంటి శివయ్య ఎందుకు ఇలా వచ్చారు కళలో, ఇప్పుడు 10,000 నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని చెప్పి తను ఆందోళనలో ఉంటే సడన్గా మెలకు వచ్చేస్తే ఇంకా శివయ్య మళ్ళీ తర్వాత కనిపించలేదు. అదేంటి అసలు శివయ్య ఎందుకు 10,000 అడిగారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ అమ్మాయిని నేనే. ఆ 10,000 శివయ్య నన్ను ఎందుకు అడిగారో నాకు ఇప్పటివరకు తెలియదు, కానీ ఆ తర్వాత నేను గుళ్ళో పంతులు గారిని ఇట్లా నన్ను అడిగారు అంటే వాళ్ళు కూడా ముసిముసి నవ్వులు నవ్వి అభిషేకం చేయించమ్మా శివయ్యకి అని అన్నారు. యాక్చువల్గా నేను సాయిబాబా భక్తురాలని అండ్ అమ్మవారి భక్తురాలని. అసలు శివయ్య నా జోన్లో అసలు లేడు, అంటే నా పేజ్లో లైఫ్ పేజ్లో ఇప్పటివరకు శివయ్య అసలు లేరనమాట. అలాంటిది నా లైఫ్లోకి శివయ్య కళలో ఎందుకు వచ్చారో తెలియదు, 10,000 ఎందుకు అడిగారో తెలియదు. అండ్ 10,000 అడిగిన 1 month తర్వాత నాకు జాబ్ పోయింది. అండ్ అసలు అదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికే తెలియదు. బట్ నేనేమనుకుంటానంటే అందరూ అంటుంటారు కదా శివయ్య ఎవరి లైఫ్లో అయినా రావాలి అనుకుంటున్నట్టయితే తను చూస్ చేసుకుంటానమాట. అండ్ శివయ్య చూస్ చేసుకున్న పర్సన్కి లైఫ్ అంతా కూడా, అంటే లైఫ్ అంతా కాదు, వాళ్ళ వే అనేది కొంచెం ఇంపాసిబుల్గా, కొంచెం హర్డిల్స్ అన్నీ ఎక్కువ ఉండేలాగా ఆయన పాత్ని క్రియేట్ చేస్తాడనమాట. అవన్నీ తొక్కుకుంటూ పైకి వస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు అని వాళ్ళ డివోటీని, అంటే శివయ్య డివోటీని స్ట్రాంగ్ చేయాలి అని అనుకుంటాడనమాట. అలా శివయ్య నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ ఎలా వచ్చారో లేదో తెలియదు, కానీ ఇంతకుముందు నేను శివుడు అనేదాన్ని నాకు ఆ కలర్ రాకముందు వరకు. తర్వాత ఎప్పుడు మారిందో తెలియదు. ఆబ్వియస్గా శివుడిని ఇష్టపడే వాళ్ళందరూ శివయ్య అంటారు. అలాంటిది నేను ఆయన పాత్లో నడుస్తున్న తర్వాత నేను అరుణాచలం ఇలా వస్తానని అస్సలు అనుకోలేదు. అండ్ అరుణాచలం రావడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే నేను అనుకున్నాను అరుణాచలం అయినా ఈషా ఫౌండేషన్ అయినా తప్పకుండా నేను నా బర్త్డే లోపు వెళ్ళాలి, నా బర్త్డే November 16 లోపు తప్పకుండా వెళ్ళాలి అని అనుకున్నాను. ఈషాకి వెళ్దాం అనుకున్నాను, అరుణాచలం అసలు ప్లాన్లో లేదు. బట్ ఇన్ బిట్వీన్ అరుణాచలం అయిపోయిందనమాట. ఆయన నన్ను రప్పించుకున్నారు, శివయ్య నన్ను చూడాలనుకున్నారు, నేను వచ్చాను, నేను శివయ్యని చూసుకున్నాను. చాలా చాలా బాగుంది, చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ దీపం కూడా దీపం కూడా వెలిగించాను అనమాట. కార్తీక మాసంలో దీపం పెడితే మంచిది కదా. ఇంటి దగ్గర ఆల్రెడీ పెట్టేశాను, ఇంటి దగ్గర గుడిలో ఆల్రెడీ పెట్టేశాను. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది అనిపించింది, సో ఇక్కడ పెట్టాను అనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ. నా శివయ్యని నేను అరుణాచలం వచ్చి చూస్తున్నానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అరుణాచలం రాకపోయి ఉంటే తప్పకుండా వచ్చి చూడండి, గిరి ప్రదక్షిణ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదండి అరుణాచలం బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం
మర్చిపోకండి.